చారిత్రాత్మక విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పేరున నెల్లూరు శబరి శ్రీరామక్షేత్రంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేసి అన్నింటినీ గెలిపించుకుని 100% స్ట్రైక్ రేట్తో చారిత్రాత్మక విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెడుతున్న నాయకులు పవన్ కళ్యాణ్కి శుభాభినందనలు తెలిపారు. మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి మొదటి సంతకం ఉపాధి హామీ పథకాన్ని ఉద్యానవన సంబంధిత పనులకు అనుసంధానించి నిధులు మంజూరుపై రెండో సంతకాన్ని గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణానికి సంబంధించిన ఫైల్పై సంతకం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు గునుకుల కిషోర్, సతీమణి విజయలక్ష్మి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర్రామిరెడ్డి, కృష్ణా పెన్నా జిల్లాల వీర మహిళా కోఆర్డినేటర్ నాగరత్నం యాదవ్, సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జిల్లా అధికార ప్రతినిధి కృష్ణారెడ్డి, ఇతర జనసేన నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు. నారాయణ నమోస్తేస్తు కరుణా పాకం దేవేభ్యో శరణో జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆపకూడదు కానీ సైడ్ 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 అందరికీ నమస్కారం. ఊర కుక్కల కారు కుక్కలు కూర్చే నోళ్ళు మోయించేటట్లు పదవి వ్యామోహంతో పుట్టిన సముదాయాన్ని వదులుకునే అవివేకులు కళ్ళు తెరుచుకునేటట్టు
పోటీ చేసిన 21 స్థానాలు గెలిచి 21 మంది ఎమ్మెల్యేతో 21వ తేదీ అంటే ఈరోజు మా అన్న పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు. చారిత్రాత్మక విజయం, 100కి 100% విజయం సాధించారు. ఏ విధంగా 100% స్ట్రైక్ రేట్ సాధిస్తారని చెప్పారో అదేవిధంగా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సంక్షేమం అందేటట్టు, అదేవిధంగా అభివృద్ధి ఫలాలు అందేటట్టు, రాజ్యాధికారం అందేటట్టు 100కి 100% న్యాయం చేయగల నాయకుడు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. మీరందరూ ఏదో మాట్లాడినట్టు వాళ్ళ కళ్ళు తెరుచుకునేటట్టు వారి ఊహలకు అందని విధంగా ఈరోజు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. ఈ చారిత్రక అంశాన్ని జన సైనికులు, జనసేన నాయకులందరితో కూడా కలిసి ఈరోజు శబరి రామక్షేత్రంలో 101 టెంకాయ నివేదన చేసి ఈరోజు శుభదినంగా పండుగ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇదే శబరి రామక్షేత్రంలో వారాహి విజయయాత్ర ప్రారంభోత్సవం అప్పుడు ఇదే పూజ చేశాము, విజయవంతంగా పూర్తి చేశాము. ఈరోజు మనం చూసినట్లయితే మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి సంతకం బడుగు బలహీన వర్గాలకు సంబంధించింది పనికి ఆహార పథకం కింద వ్యవసాయాన్ని జోడించడం, అదేవిధంగా రెండవ సంతకం గిరిజన ప్రాంతాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో తిరిగి వారి కష్ట నష్టాలు తెలుసుకొని వారికి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనే విధంగా ఇతరులందరికీ కూడా సంక్షేమం అందాలని, అభివృద్ధి ఫలాలు అందాలని కోరుకుంటూ మేమందరం ఈరోజు వేడుకగా జరుపుకోవడం జరిగింది. ఓ పెద్ద ఆయన ఉప్మా, కాఫీ ఇచ్చామండి, అవి తప్పిస్తే మీరు జాతికి కానీ వేరొకరికి కానీ చేసింది ఏం లేదు. ఎట్లా క్యాస్ట్ మార్చుకున్నారు కాబట్టి ఇంటి పేరు కూడా మార్చుకోనండి. కేడి, వైఎస్, ఉప్మా 3 పేర్లు చేస్తున్నాం. కేడి అంటే కాపు ద్రోహి అని, ఉప్మా కాఫీలు తప్ప మీరేం అందించలేదు. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి పరిపక్వత ఎలా ఉంటుందో ఈ రోజు నుంచి ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మనసున్న ఈరోజు మొట్టమొదటిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు మంత్రి సుజాత్ గారి ఆధ్వర్యంలో ఈరోజు శబరి శ్రీరామ క్షేత్రంలో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. దీంట్లో జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. సత్తాగల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు రాష్ట్రానికి దేవుడిచ్చిన ఒక వరం పవన్ కళ్యాణ్ గారు, నీతి నిజాయితీకి మారుపేరైనటువంటి పవన్ కళ్యాణ్ గారు రావటమే ఒక రాష్ట్రానికి ఒక అదృష్టము. ప్రతి ఒక్కరూ కూడా అందరం జనసైకులంతా అందరికి కూడి అందరం ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరూ పనిచేస్తూ రాబోయే రోజుల్లో మనం ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. కార్యక్రమం కిషోర్ గారు ఆ రోజు ఏదైతే వారాహి ఆ రోజు పూజ ఇక్కడ ముక్కున్నారో మా పవన్ కళ్యాణ్ గారిని గేటు తాకనీయమని చెప్పిన నాయకులకి గేటు తీసేదానికి కూడా లేకుండా ప్రజలు 11 మందిని ఇచ్చారు. గేట్లు కూడా నెట్టే పరిస్థితి లేదు. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీతో నిబద్ధతతో పనిచేసి ఈరోజు మా కార్యకర్తల అండతో అందరూ ఆంజనేయ స్వామి ఆశీస్సుతో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి పోతున్న శుభ సందర్భంగా అందరికీ ఇదే మా శుభాకాంక్షలు సాధించాలని కోరుకున్నాము. ఈరోజు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యి విజయాన్ని సాధించారు. విజయోత్సవం చేసుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు సేవా దృక్పథం కలిగిన వ్యక్తి.